హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ అనే సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన రెగ్యులర్ ఓజీ సబ్స్క్రైబర్స్కి తెలుసు, నేను ఈ సిరీస్లో ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సీజన్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. ఏంటి అజిత్ మరి ఇంత డిలే ఎందుకు అయిందనంటే ఏం చేయమంటారండి, ప్రతి వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఈ రోజుకి 8 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. అసలు రోషినిని చంపింది ఎవరు, అఫైర్ పెట్టుకున్న భర్తనా లేదా తన భార్యనా లేదా వాళ్ళకున్న కూతురా, ఇదంతా మనం ఈ సిరీస్లో తెలుసుకోవచ్చు. ఇంకా నేను డిలే చేస్తూ మిమ్మల్ని వెయిట్ చేయించను. మొత్తం రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ని ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ని చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్అవుట్. ఫ్రెష్గా ఈ సిరీస్ని స్టార్ట్ చేసే వాళ్ళైతే ట్రస్ట్ మీ గైస్, వర్త్ వాచ్ సిరీస్ ఇది. చాలా అంటే చాలా మంచి కోర్ట్ రూమ్ డ్రామా. ఈ ఎపిసోడ్ లో చివరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు అండ్ చాలా మీనింగ్ఫుల్ గా కూడా ఉంటుంది, ఆలోచింపజేస్తుంది. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా నేనైతే సిరీస్ లోకి వెళ్ళిపోతాను, ఎపిసోడ్ 5 లోకి. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ ఎపిసోడ్ 5 ఓపెన్ అవగానే అంజు నాగ్పాల్ దగ్గర పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి గౌరీ వాళ్ళ భర్త వీళ్ళిద్దరూ కలిసి ఎంక్వైరీ చేస్తారు. నీకు రోషినికి ఎప్పుడైనా గొడవలైందా, నీ కళ్ళ ముందే నీ భర్త ఇంకొకరితో అఫైర్లో ఉండడం, అది కూడా నీ కూతురికి కేర్ టేకర్గా ఇంట్లోనే ఉండడం, ఇదంతా కొంచెం కూడా నీకు హార్మ్ఫుల్గా అనిపించలేదా అంటే అంజు వాళ్ళతో, చూడండి నాకు అలా ఏం లేదు, రాజ్ నాగ్పాల్ హ్యాపీనెస్ కోసం అతను రోషినిని ఇష్టపడ్డాడు కాబట్టి నేను వాళ్ళిద్దరు రిలేషన్షిప్ని తప్పు పట్టలేను, ఇంకా మేము త్వరలోనే డివోర్స్ తీసుకోబోతున్నాము అని చెప్తుంది. దాంతో మీరు ఇంకొద్ది రోజుల్లో విడాకులు తీసుకుంటే వారం రోజుల కంటే ముందు కారులో మీరిద్దరూ ఎందుకు కిస్ చేసుకున్నారని ఇంతకుముందు వాళ్ళకి ఎవిడెన్స్గా దొరికిన వీడియోని చూపిస్తాడు. కొంచెం ఏం ఆన్సర్ చెప్పకుండా అంజు ఆలోచిస్తూ ఉంటే, అలాగైతే మీరే రోషినిని మనుషులు పెట్టి చంపేశారు, మీ భర్త రోషినికి దగ్గరగా ఉండడం మీకు నచ్చలేదు, మీరిద్దరూ కలిసే రోషినిని చంపేశారా లేదా నీ ప్లాన్ ఏదైనా ఉందా అని అడుగుతూ ఉన్నాడు. దెన్ అంజు దగ్గరికి మందిరా వచ్చి, చూడండి ఇక నుంచి నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను, ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నా దగ్గర ఏ విషయాన్ని దాచకూడదు, మొత్తం చెప్పాలి అని చెప్తుంది. అండ్ మందిరా కూతురు కూడా నాకు ఒక కొత్త క్లయింట్ వచ్చిందని అంజుని పరిచయం చేస్తుంది. మందిరా కూతురు లాయర్ మిశ్రా గారి దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ టీంలో ఒక అమ్మాయితోను ఇండైరెక్ట్ గా తల్లి కూతురుల మధ్య చిన్న పోటీ వస్తుంది. ఇంకోవైపు నాగ్పాల్ దగ్గరికి లాయర్ మిశ్రా గారు వెళ్ళి, మీ భార్య అంజు తన కోసం ఒక కొత్త లాయర్ ని హైర్ చేసుకుంది మందిరాని, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అందరూ నువ్వే ఈ మర్డర్ చేసినట్టుగా పోర్ట్రే చేస్తారు, మీ వైఫ్ కోసం వాదిస్తున్న లాయర్ మందిరా కూడా ఖచ్చితంగా మీకు అగైనెస్ట్ గానే మాట్లాడుతుంది, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఏం చేసినా ఆలోచించి చేయాలి అని చెప్తాడు కోర్టులో. నెక్స్ట్ డే కోర్టులో లాయర్ లేక అంజు గారు తన కోసం కొత్త లాయర్ని హైర్ చేసుకున్నారు, తనే ఇక నుంచి తన వైపును వాదిస్తుందని మందిర గురించి చెప్తుంది. లాయర్ గారు కూడా దీనికి ఓకే చెప్తాడు. రాజ్ నాగ్పాల్ని కోర్టులోకి తీసుకురావడానికంటే ముందు మిశ్రా గారు నాగ్పాల్తో, చూడండి మీరు రోషిని పేరు ఎత్తంగానే చాలా బాధపడుతూ కనిపించాలి, మీరు రోషినిని చంపలేదు అనే నిజం మీ కళ్ళల్లో మీ మొహంలో కనిపించాలి, వాళ్ళు ఎంతన్నా నువ్వే చంపేశావని మాట్లాడుతున్నా కూడా కామ్గా ఉండాలి కోర్టులో అని చెప్పి లోపల తీసుకొస్తాడు. ఇటు అంజున్ కూడా మందిర అలాగే ప్రిపేర్ చేస్తుంది. కోర్టులో లేక ఎవరైనా రోషిని ఒక హాస్పిటల్లో డాక్టర్ నర్స్, చాలా మంచి అమ్మాయి, తను చేసిన తప్పేంటంటే ఆల్రెడీ పెళ్ళైపోయిన నాగ్పాల్ అనే ఒక వ్యక్తిని ప్రేమించిన పాపానికి ఈ రోజు చనిపోయింది, సారీ చంపేశారు. ఆ రోజు పొద్దున్నే డాక్టర్ రాజ్ నాగ్పాల్ అంజు వీళ్ళిద్దరూ కలిసే రోషినిని చంపేశారు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే లాయర్ మిశ్రా గారు, యువర్ ఆనర్ తను చెప్తున్నదంతా కొంచెం సేపు పక్కన పెడితే నా క్లయింట్ వచ్చేసి ఒక డాక్టర్, నాగ్పాల్ ఆ రోజు వాకింగ్కి వెళ్ళి ఇంటికి తిరిగి రాగానే రోషిని ఫుల్ బ్లడ్తో కింద పడి ఉంది, నిస్సహాయ స్థితిలో ఉన్న రోషిని దగ్గరికి వెళ్ళి నెక్ని అప్పటికే ఎవరో కట్ చేశారు, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల నాగ్పాల్ చూసి భయపడి కంగారు పడుతూ చేతితో నొక్కి పట్టుకుంటూ ఉంటే అదే సమయంలో పని మనిషి వస్తుంది. పని మనిషి వచ్చిన తర్వాత తను గట్టిగా అరవడంతో ఆ తర్వాత అంజు నాగ్పాల్ వచ్చింది. ఇకపోతే లాయర్ లేఖ గారు అంత ఖచ్చితంగా ఇద్దరు కలిసి నా క్లయింట్ ముఖ్యంగా నాగ్పాల్ ఈ మర్డర్ చేశాడని ఎలా చెప్తోంది, బలమైన ఆధారాలు ఏదైనా చూపించండి ఎవరు అని అంటాడు. లాయర్
మందిరా గారు కూడా అంజు నాగ్పాల్ కేవలం ఈ క్రైమ్ కి ఐ విట్నెస్ మాత్రమే, తను క్రైమ్ చేయలేదు, కేవలం మర్డర్ వెపన్ తన బ్యాగ్ లో ఉన్నందువల్ల తనని క్రైమ్ చేసినట్టుగా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తుంది. దాంతో లాయర్ లేక ఇన్స్పెక్టర్ గౌరీని అక్కడికి పిలిపించి, చూడండి ఆ రోజు మీకు ఎవరు కాల్ చేశారు, ఇన్సిడెంట్ జరిగిందని మీకు ఎలా తెలుసు అంటే అది అంజు గారే నాకు కాల్ చేసి చెప్పింది, తను కాల్ చేయగానే మేము వెళ్ళి బాడీని చూసాము, అప్పటికే రోషిని చనిపోయి ఉంది, నెక్ ని షార్ప్ వెపన్ తో కట్ చేశారు. ఆ తర్వాత మేమందరం మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నెక్స్ట్ డే మర్డర్ వెపన్ కోసం వెళ్ళి క్రైమ్ స్పాట్ లో వెతికితే ఒక అవార్డ్ మిస్ అయిందంటూ మాకు తెలిసింది. ఆ ఏరియాలో ఉన్న చెత్త కుప్పని ఎక్కడ తీసుకెళ్లి పడేశారో మేము డీటెయిల్స్ కనుక్కొని అక్కడ వెళ్ళి మా ట్రైన్ అయిన డాగ్స్ తో మర్డర్ వెపన్ ని కనిపెట్టగలిగాం అని చెప్తుంది జరిగిందంతా. ఓ అలాగా, అయితే రోషిని ఈ వెపన్ తోనే చంపారు కదా, దట్స్ ఆల్ యువర్ ఆనర్, ఈ వెపన్ అంజు బ్యాగ్ లో ఉంది కాబట్టి అంజునే ఈ మర్డర్ చేసింది అని చెప్తుంది. ఆ తర్వాత లాయర్ మిశ్రా గారు ఇన్స్పెక్టర్ గౌరీ దగ్గరకు వచ్చి, చూడండి ఆ రోజు మీరు చెప్పినట్టే మీ ఇన్వెస్టిగేషన్లోనే భాగంగా బిల్డింగ్లో సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేశారా అంటే, సార్ మేము చెక్ చేశాము, రోషిని చనిపోవడానికంటే ముందు ఎవరు కొత్తగా ఆ ఇంట్లోకి వెళ్ళలేదు, సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇంటి లోపల ఉన్న వాళ్ళే హత్య చేసిండాలి అని చెప్తుంది. హో అలాగా, లోపల ఉన్న వాళ్ళే హత్య చేస్తుంటారు అని అంటున్నారు. మరి ఆ బిల్డింగ్ లో ఒక కెమెరా పనిచేయట్లేదు, ఆ కెమెరా పాడు చేసే ఎవరైనా అన్నోన్ పర్సన్ లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కదా అంటే, ఉంది అని అంటుంది గౌరీ. దాంతో సో దీన్ని బట్టి యువర్ ఆనర్ ఖచ్చితంగా ఇంటి లోపల ఉన్న వాళ్ళే రోషిని చంపింటారన్న గ్యారంటీ లేదు, సీసీ కెమెరా ఒకటి పాడైపోయింది కాబట్టి కొత్త పర్సన్ కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యిండే ఛాన్సెస్ ఉంది అని అంటాడు. కొత్త పర్స్పెక్టివ్ లో మనం ఈ కేసుని ఆలోచించాలనే. లాయర్ మందిరా గౌరీ దగ్గరకు వచ్చి మర్డర్ వెపన్ అంజు బ్యాగ్ లో దొరికింది కాబట్టి ఆ వెపన్ అంజునే యూజ్ చేసిందని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ రాజ్ నాగ్పాల్ కూడా ఆ వెపన్ని యూజ్ చేసి ఆ బ్యాగ్లో పడేసి ఉండొచ్చు కదా, ఇలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంది కదా అంటే గౌరీ అవును అంటుంది. ఆ తర్వాత ఇంటి పని మనిషి కమలాని పిలిపించి తన వర్షన్లో చెప్పమంటే కమల అందరూ షాక్ అయ్యేటట్టు రోషిని గారి బాడీ పక్కన నాగ్పాల్ అండ్ అతని పక్కనే ఒక కత్తిని కూడా చూశాను అని మర్డర్ వెపన్ గురించి చెప్తుంది. ఇది వినగానే కోర్టులో ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఇంతకు ముందే కమలా ఈ విషయం ఎందుకు చెప్పలేదని. కొత్త సమాచారం కమలా చెప్పడంతో కోర్ట్ తన టెస్టిమోనీని యాక్సెప్ట్ చేస్తోంది. నెక్స్ట్ డేట్ కి ఈ కేసుని వాయిదా వేస్తారు. గౌరీ దగ్గరికి గౌరీ వాళ్ళ భర్త వెళ్ళి కోర్టులో నీకు ఈరోజు ఆహ్వానం జరిగింది, అలా జరగకూడదు, మన ఫీల్డ్లో ఇదంతా కామనే, నువ్వేం కంగారు పడుకు, ఏం కాదు నేనున్నానని సపోర్టివ్గా ఉంటాడు. కానీ ఈ విషయం గౌరీకి నచ్చదు. ఎందుకు ఇక్కడికి వచ్చావంటే మన పాప కోసమే వచ్చాను అని చెప్తాడు. వీళ్ళిద్దరూ పెళ్ళి అయి కొద్ది రోజులకి విడిపోయి ఉంటారు. పాప పుట్టిన తర్వాత మ్యూచువల్గా డివోర్స్ తీసుకుని ఉంటారు. ఇంతటితో 5th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. 6th ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఫ్లాష్ బ్యాక్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిస్తారు. రోషిని నాగ్పాల్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటే అక్కడ నుంచి వెళ్తూ అంజు ఇదంతా చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, కొంచెం జెలస్ కూడా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో నాగ్పాల్ దగ్గరికి లాయర్ మిశ్రా గారు వెళ్ళి కమలా గురించి నీకేం తెలుసు, కమల మీ దగ్గర ఎప్పటి నుంచి వర్క్ చేస్తుంది, తను మీ దగ్గర హానెస్ట్ గానే ఉంటుందా, ఇదంతా అడుగుతాడు. దాంతో అతను ఒక నిజం బయట పెడతాడు. అలాగే కోర్టులో నెక్స్ట్ డే కమలాని బోన్లోకి పిలిపించి మీరు ఈ ఫ్యామిలీ దగ్గర ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు, మీ కొడుకు ఏ స్కూల్లో చదువుతున్నాడంటే మంచి స్కూల్ పేరు చెప్తుంది. ఆ స్కూల్లో చదవడానికి ఇయర్కి 9 lakhs అవుతుంది కదా, 9 లక్షలు మీరు ఎలా సంపాదించారు అంటే అది నేను నాగ్పాల్ సార్ని హెల్ప్ అడిగాను అని చెప్తుంది. మరి హెల్ప్ అడిగితే నాగ్పాల్ సార్ 9 లక్షలు నీకు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు, అంజు మేడమే ఇచ్చింది అని చెప్తుంది. అంజు మేడం చాలా మంచి మేడం, నాగ్పాల్ సార్కి తెలియకుండా నాకు ఈ డబ్బు ఇచ్చింది అని అంటుంది. హో అలాగా, సరే అయితే ఎందుకని నాగ్పాల్ సార్కి తెలియకుండా 9 లక్షలు నీకు డబ్బులు ఇచ్చింది, రీజన్ ఏంటి అంటే కేవలం అంజు మేడం మంచి మనసు వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని అంటుంది. లాయర్ మందిరా వచ్చి కమలా దగ్గర అంజు నీ దగ్గర 9 లక్షలు చెక్ ఇచ్చినప్పుడు ఎందువల్ల ఈ డబ్బును నీకు ఇస్తున్నానని ఏదైనా చెప్పిందా అంటే మేడం నాతో అయితే ఏం చెప్పలేదు, కేవలం మంచి మనసుతో మీ కొడుకుకి మంచి స్టడీస్ని ఇప్పించాలన్న మోటివ్తోనే ఇచ్చానని చెప్పింది అని అంటుంది. లాయర్ మిశ్రా గారు యువర్ ఆనర్ కమలా గారు అంజు వల్ల లాభపడింది, అందువల్ల అంజుల్ని కాపాడాలి ఈ కేసు నుంచి అని అబద్ధం కూడా చెప్పిండొచ్చు కదా, కమలా గారు వెపన్ని చూసినట్టు
తన మాటని ఈ కోర్టుని నమ్మొద్దని కోరుకుంటున్నాను అని చెప్తాడు. జడ్జి గారు కూడా తన మాటని నమ్మము అని చెప్పేస్తారు. ఆ రోజు సాయంత్రం రాజ్ నాగ్పాల్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో జైల్లో వెళ్ళి గోడని చేతితో గుద్దుతాడు. రక్తం వచ్చేలా ఫుల్ ఏడ్చేస్తాడు. నాకు తెలియకుండా డబ్బులు ఇచ్చిందా, ఎందుకని ఇచ్చింటుందని. ఈ కేసు బ్రేకింగ్ న్యూస్గా మారిపోతుంది. న్యూస్ ఛానల్స్లో వైరల్ అయిపోతుంది. మీడియా వాళ్ళందరూ అంజునే రోష్నిని చంపేసిందని రకరకాల కథలు రాస్తుంటారు. మందిర అంజు దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు చెప్పిందంతా నిజమేనా, వాళ్ళు రాసిన హెడ్లైన్స్ చూసి నీ సమాధానం ఏంటనంటే వాటిని మీరు కూడా నమ్ముతున్నారా, నన్ను నమ్మండి, నేను ఈ మర్డర్ చేయలేదు అని చెప్తుంది. సరే అయితే ఆ రోజు రాత్రి పార్టీలో ఏం జరిగిందో చెప్పమంటే అంజు ఆ రోజు రాత్రి జరిగిన పార్టీ వల్ల రోష్ని అప్సెట్గా ఉండింది. ఏడుస్తూ ఒంటరిగా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి బాధపడుతూ ఉండింది. కొద్దిసేపటి తిరిగి వచ్చి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసింది. తను ఫుల్గా డ్రింక్ చేసి ఉండడంతో కాన్షియస్గా ఉండలేకపోయింది. అందరి ముందు డ్యాన్స్ చేస్తూ రాజ్ నాగ్పాల్ దగ్గరకు వచ్చి నాగ్పాల్ని కిస్ చేస్తూ ఉంటే నాగ్పాల్ వద్దు అని పక్కకు నెట్టడంతో చేతిలో ఉన్న గ్లాస్ కింద పడి పగిలిపోయింది. అందరూ చూస్తుండడంతో అవమానంగా ఫీల్ అయ్యి రోష్ని ఆ పార్టీలో నుంచి వచ్చేసింది అని చెప్తుంది. ఈవెన్ రోష్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే కూడా ఇదే విషయం చెప్తారు కోర్టులో. రోష్ని ఫ్రెండ్ అంజు నాగ్పాల్ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అండ్ నాగ్పాల్ అందరి ముందు రోష్నిని అవమానపరచడం ఇదంతా తలుచుకుని కోపంగా వెళ్ళిపోయింది. కేవలం తన కోపం అంజు మీద మాత్రమే. పాపం ఎంత బాధపడిందో నా ఫ్రెండ్ అని అంటే లాయర్ మిశ్రా గారు తెలివిగా ఆలోచించి అంజు మీద కోపం అని మీతో చెప్పిందా, చెప్పలేదు కదా, మీ మీద కూడా కోపం వచ్చిండొచ్చు కదా, ఆ రోజు పార్టీలో మీరు కూడా ఉన్నారు కదా, తిను చెప్పే స్టేట్మెంట్ ని మీరు అసలు పరిగణలోకి తీసుకోకండి యువర్ ఆనర్, ఎవరి మీదైనా కోపం వచ్చిండొచ్చు. ఆ తర్వాత ఇంకొకరిని బోన్లో పిలిపించి రోష్ని అంజు గురించి ఏం ఆలోచిస్తూ ఉండేదంటే అంజు ఒక బ్యాడ్ మదర్, సరిగ్గా కూతుర్ని కూడా చూసుకోలేదు, ఈరాకి ఏం జరిగినా తన లైఫ్లో కానీ తన హెల్త్లో కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కేవలం రోష్ని మాత్రమే అండగా ఉండేది, ఈరాని ఎప్పుడు సరిగా చూసుకునేది కాదు అని అంటుంటే మందిర అక్కడికి వచ్చి సరే ఓకే అంజు మీద రోష్ని ఇదంతా చెప్పింది అని అనుకుందాం, ఎప్పుడైనా రోష్ని అంజు తన కూతుర్ని కొట్టిందని మెంటల్గా టార్చర్ చేసిందని నీ దగ్గర ఎప్పుడైనా చెప్పిందా అంటే లేదు, అలా అంతా ఏం లేదు అని చెప్తుంది. మరి ఎలా నువ్వు అంజు తన కూతురు ఈరాని సరిగ్గా చూసుకోవట్లేదని చెప్తున్నావు అని అంటుంది. యువర్ ఆనర్, ఒక తల్లి అన్న తర్వాత బిడ్డని ఏదైనా తప్పు చేస్తే మందలిస్తుంది. ఒక చిన్న పావురం కూడా కొద్ది రోజులు వచ్చిన తర్వాత తన గూట్లో నుంచి తోసేస్తుంది. రెక్కలు వచ్చి ఎగరడానికి, ఎలా బ్రతకాలో తెలియడానికి. మేబీ నా క్లయింట్ అంజు కూడా ఇలాగే చేసి ఉంటుంది. ఈరా మీద తనకు ప్రేమ చాలా అంటే చాలా ఉంది అని అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం రాజ్ నాగ్పాల్ జైల్లో పడుకుని ఉంటే సడన్గా ఒక అతనికి అపెండిక్స్ వస్తుంది. అతను బాధపడుతుంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలని జైల్లో ఉన్న పోలీసులను ఒప్పించి నేను కూడా ఒక డాక్టర్ అని అతనికి ఆపరేషన్ చేసి అతని ప్రాణాలను కాపాడుతాడు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ చేయడానికి యూజ్ చేసే సిజర్ని చూసి కూడా చాలా భయపడతాడు. దీనివల్లే కదా ఇంత జరిగిందని. నెక్స్ట్ డే కోర్టులో ఈసారి రోష్ని వాళ్ళ అమ్మగారిని బోన్లోకి పిలిపించి లాయర్ లేక ఎలా రోష్ని వాళ్ళ ఫ్యామిలీతో బ్లెండ్ అయింది, రోష్ని ఎలాంటి మైండ్ సెట్ గల అమ్మాయి ఇదంతా చెప్పమంటే రోష్ని చాలా మంచి అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీని సొంత ఫ్యామిలీ అనుకుని చూసుకునేది, రీసెంట్గానే నా హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది అని చెప్తుంది. హార్ట్ ఆపరేషన్కి ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయని చాలా పెద్ద అమౌంటే రోష్నినే ఫండ్స్ రైజ్ చేసింది. 22 లక్షల వరకు నాకు హెల్ప్ చేసింది ఆపరేషన్కి అని చెప్తుంది. ఆ తర్వాత నాగ్పాల్ వాళ్ళ అమ్మని పిలిపించి నాగ్పాల్ రోష్ని వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి మీరేమంటారంటే నాగ్పాల్ రోష్నితో హ్యాపీగా ఉన్నాడు కాబట్టి నేను కూడా పెద్దగా దీని గురించి వరీ అవ్వలేదు. అయినా భార్య అంజుకే ప్రాబ్లం లేనప్పుడు మనకేమొచ్చిందని నేను కూడా లైట్ తీసుకున్నాను. నా మనవరాలి హెల్త్ అండ్ హ్యాపీనెస్ నాకు ముఖ్యము అని చెప్తుంది. మీరు ఇందులో సంతకం చేశారా? 22 లక్షలు మీరు డొనేట్ చేసినట్టు ఈ పేపర్లో ఉంది అని అంటే అవును నేనే చేశాను అని చెప్తుంది. దాంతో దట్స్ ఆల్ యువర్ ఆనర్, అబార్షన్కి బదులుగా ఈమె రోష్నికి 22 లక్షలు డబ్బులు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం నాగ్పాల్ కూడా ఇంతవరకు తెలియదు అని చెప్తుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ డబ్బు మాత్రమే. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చని వీళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు. అందుకే అబార్షన్ చేయించేసి 22 లక్షలు డబ్బులు ఇచ్చేసి చేతులు తుడుచుకున్నారు. దీని గురించి మీరేమంటారని రాజ్ నాగ్పాల్ వాళ్ళ అమ్మగారితో అంటే అవును నేనే ఇచ్చాను, ఎందుకంటే అంజు నాగ్పాల్ వీళ్ళిద్దరూ విడిపోలేదు, కలిసే ఉన్నారు కాబట్టి
వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు. ఇంకొకరికి నాగ్పాల్ లైఫ్లో స్పేస్ లేదు. విడిపోయిన తర్వాత బేబీ పుడితే ఓకే, కానీ ఇప్పుడు రోష్ని ప్రెగ్నెంట్గా ఉండడం మా కుటుంబ పరువుకు సంబంధించింది. సో నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ 6 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 7 ఓపెన్ అవగానే అంజుని లాయర్ మిశ్రా గారు బోన్లోకి పిలిపించి, మీకు ఇద్దరికి పెళ్ళై 18 సంవత్సరాలు అయిందని అంటున్నారు కదా, ఈ 18 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే, ఈరా పుట్టి నడిచేంత వరకు మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. తర్వాతనే మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పోయింది. ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం మేమిద్దరం కిస్ చేసుకున్న వీడియో తీశారు కదా, అది మేమిద్దరం తాగున్నాం కాబట్టి యాక్సిడెంటల్గా జరిగింది అది. ఇంకా రోష్ని గురించి చెప్పాలంటే, రోష్నిని నాగ్పాల్ పెళ్లి చేసుకుంటాడు మేమిద్దరం విడిపోయిన తర్వాత నన్ను తెలుసు, కానీ ఈరాకి తల్లి మాత్రం తను ఎప్పటికీ కాలేదు అని చెప్తుంది. కాలేదా? ఈరా అమ్మ ప్లేస్ని రీప్లేస్ చేసినట్టు మీకు అనిపించట్లేదా అంటే, సో అందుకే మీరేం చేసింటారంటే, మీరు రోష్నిని బెదిరించడానికి వెళ్ళింటారు. రోష్ని మీ మాట వినలేదు, మీ ఇద్దరి మధ్య వాగ్వాదాలు ఎదురయ్యాయి. మీరు మీ చేతిలో ఉన్న వెపన్తో రోష్నిని కట్ చేశారు గొంతుని, తను చనిపోయింది. ఇదే కదా జరిగింది అని అంటే అంజు నవ్వుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇంతవరకు ఇప్పుడు అంజు దగ్గర కోర్టులో జరిగిందంతా లాయర్ మిశ్రా గారు ప్రాక్టీస్ చేసింటాడు. తన భార్య రత్నతో, బామర్ది దీప్తో వీళ్ళు ప్రాక్టీస్ చేసిన దాన్ని మనకి విజువల్గా అలా చూపించుంటారు. ఆ తర్వాత కోర్టులో ఈరాకి ట్రీట్మెంట్ చేయిస్తున్న డాక్టర్ని పిలిపించి, ఈరా గురించి మీరేం చెప్తారు, ఈరా కండిషన్ గురించి అడిగితే మొత్తం చెప్తాడు. ఈరాకి తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడం చాలా బాగా తెలుసు, డ్రాయింగ్స్ రూపంలో చూపిస్తూ ఉంటుందని తనకున్న డిసీజ్ గురించి చెప్తాడు. ఇకపోతే తను మెల్లమెల్లగా రికవర్ అవ్వడానికి కారణం ఏంటంటే రోష్నీనే దగ్గరుండి తనకి మందులు ఇచ్చేది. రోష్ని వల్లే ఈరా ఇప్పుడు కొంచెం రికవర్ అవుతూ వస్తుంది. ఇంతకు మించి నాకు కూడా పెద్దగా ఏం తెలియదు సార్ అని చెప్తాడు. కొంతసేపటికి నాగ్పాల్ని కూడా బోన్లో పిలిపించి అతనికి అంజుకున్న రిలేషన్షిప్ గురించి కూడా అడుగుతాడు. మీరిద్దరూ ఇప్పుడు ఫిజికల్గా కలిసి ఉండట్లేదు కదా, మరి ఫోటో ఎలా వచ్చింది, అసలు ఆ రోజు మీరు ఇద్దరు కిస్ చేసుకోవడానికి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చెప్పని రాజ్ నాగ్పాల్ని అడిగితే, అది ఆ రోజు మాకు చాలా మెమరబుల్ డే. ఇన్ఫ్యాక్ట్ అంజుకి క్యాన్సర్ ఉందని డౌట్గా ఉంది. తనని టెస్ట్ చేసిన తర్వాత తనకున్న సింటమ్స్ని బట్టి బ్లడ్ టెస్ట్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పడంతో తను కూడా ఎమోషనల్ అయింది. ఆ వీక్ మూమెంట్లో మేమిద్దరం కిస్ చేసుకున్నాం అని చెప్తాడు. సరే అలాగైతే ఆ రోజు రాత్రి పార్టీలో ఏం జరిగిందో మీరు చెప్పండి అంటే, రాజ్ నాగ్పాల్ రోష్ని కోపంతో రూమ్ లోపల వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటే నాగ్పాల్ తన దగ్గరికి వెళ్ళి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటే నీ వైఫ్ చేస్తున్నది నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు కేవలం నన్ను వాడుకున్నావు, కేవలం నీ అవసరం కోసమే నన్ను ఇలా చూస్తున్నావు కదా అంటే, ఖచ్చితంగా అలా అయితే కాదు అని నాగ్పాల్ అంటాడు. అండ్ అప్పుడే రోష్ని వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్న వీడియో చూసింటుంది. ఆ వీడియో చూసి, మీరిద్దరూ కలిసే ఉన్నారు కదా, మరి ఎందుకని నాతో ఈ రిలేషన్షిప్, దీనికి ఏం సమాధానం చెప్తామంటే, అంజు నన్ను కిస్ చేయడానికి ట్రై చేసింది, నేను అవాయిడ్ చేస్తూనే వచ్చాను. ఆ మూమెంట్లో ఎవరో వీడియో తీశారు అంతే, ఎవరో కాదు, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇట్స్ జస్ట్ వన్ టైం మిస్టేక్ అంతే, నన్ను నమ్ము అని అంటాడు. కానీ రోష్ని, నేను నమ్మను, నేను కావాలా అంజు కావాలా అంటే, నాకు నువ్వే కావాలి, కానీ అంజు కూడా నా భార్య ఇప్పుడు అని అంటాడు. హో భార్యనా, ఇప్పుడు నాకు తెలిసింది ఎవరు ఎక్కడ ఉండాలని. ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఇదంతా నాగ్పాల్ ఇప్పుడు కోర్టులో చెప్తాడు. ఇప్పుడు లాయర్ మందిర నాగ్పాల్ దగ్గరకు వచ్చి, మీకు జరిగిన వీక్ మూమెంట్కి రోష్ని అబార్షన్కి ఎంత టైం గ్యాప్ ఉండొచ్చు అంటే 1 month అని చెప్తాడు. 1 month యువర్ ఆనర్, రోష్నికి అబార్షన్ చేయించిన 1 month తర్వాత మీరు మీ ఇంట్లో మీ బిల్డింగ్ పక్కన ఒక కారులో మీ వీక్ మూమెంట్కి సరెండర్ అయిపోయారు. అలాగే మీ కూతురికి కేర్ టేకర్గా రోష్నిని ఇంటికి తీసుకొచ్చారు కదా, అలాగే ఏదో ఒక వీక్ మూమెంట్లో తనకు కూడా దగ్గర అయింటారు. తన మీద మీకు నిజంగా లవ్ లేదేమో, అంతేకాకుండా రోష్ని మై లవ్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు, ఎంతవరకు నమ్మశక్యం అని చెప్తుంది. ఆ తర్వాత మిశ్రా దగ్గర ఉండే వాళ్ళ బామర్ది, ఇంకొక అమ్మాయి మందిరా కూతురు, వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ఎవిడెన్స్ని తీసుకొస్తారు. రోష్ని ఆ రోజు పార్టీలో నుంచి వచ్చిన తర్వాత దిగ్విజయ్ని కలవడానికి వెళ్ళిందని. దిగ్విజయ్ వచ్చేసి రోష్ని పెళ్లి చేసుకోబోయే
అబ్బాయి. దిగ్విజయ్ని విచారించాలని లాయర్ మిశ్రా గారు దిగ్విజయ్తో మీ దగ్గరికి ఆ రోజు రోష్ని పార్టీలో గొడవ అయిన తర్వాత వచ్చి ఏం చెప్పింది, మీ దగ్గర చూడ్డానికి వచ్చిందా లేదా ఇంకేమైనా అంటే, అవును ఆ రోజు రాత్రి రోష్ని నన్ను చూడ్డానికి వచ్చింది. ఏం చెప్పిందో తెలుసా, నాగ్పాల్ నన్ను మోసం చేశాడు, నేను నాగ్పాల్ని ప్రేమించి తప్పు చేశాను అని చెప్పింది అని చెప్తాడు. ఈ నాగ్పాల్ రోష్ని లైఫ్ని ఆడుకున్నాడు, రోష్నిని ఒక కీప్గా పెట్టుకున్నాడు అని చెప్తే, అండ్ అంతేకాకుండా దిగ్విజయ్తో రోష్ని ఇంకా ఏం చెప్పింటుందంటే, నాగ్పాల్ రోష్నిని తిట్టినట్టు, కొట్టినట్టు, అవమానించినట్టు, నాకు నా భార్య అంజునే ఇంపార్టెంట్ అనేలాగా మాట్లాడినాడని ఇదంతా దిగ్విజయ్తో చెప్తే, దిగ్విజయ్ ఇప్పుడు కోర్టులో చెప్తాడు. ఆ తర్వాత కోర్టులో నుంచి వెళ్తూ అంజు గారు తన కూతురు ఈరాని కలిసి ఈరాతో ఒక సీక్రెట్ చెప్తుంది. ఈ విషయాన్ని లాయర్ మిశ్రా గారు గమనిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లాయర్ మిశ్రా గారు ఎంతలా ఆలోచిస్తారంటే, ఇంతవరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని మొత్తం అన్ని పాయింట్స్ని ఎనలైజ్ చేసి చూస్తే మర్డర్ వెపన్ దొరికింటుంది కదా, ఆ వెపన్ ఉన్న బ్యాగ్లో ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ఇప్పుడు మనకి ఈ కేసులో ప్రైమ్ ఎవిడెన్స్ అని తన భార్య రత్నకి, దీప్కి, మందిర కూతురుతో అంటాడు. ఇంతటితో 7th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఫైనల్ ఎపిసోడ్ 8 ఓపెన్ అవగానే ఆగండి రోష్నిని ఎవరు చంపింటారో ఇంతవరకు నేను చెప్పిన దాన్ని బట్టి గెస్ చేసి కింద కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కమెంట్ చేస్తారో చూద్దాం. ఆ తర్వాత కోర్టులో అంజు, నేను రోష్నిని చంపే ఛాన్సే లేదు, నాకు చంపాలనే మోటివ్ కూడా లేదు, నేను ఎందుకు చంపుతాను, ఇన్ఫ్యాక్ట్ నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటుంది, నా కూతురు కోసం నేను నా 10 years లైఫ్ని సాక్రిఫైస్ చేశాను, నేను ఏ జాబు చేయకుండా ఇంట్లోనే ఉండి నా కూతురు ఎదుగుదలను చూసుకున్నాను, ఒక తల్లిగా ఇంతకంటే నేను ఏం చేయగలనని ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. మిశ్రా గారు ఏం చేసింటారంటే, కోర్టులోకి రావడానికంటే ముందు ఆ మెడిసిన్ దొరికింటుంది కదా, ఆ మెడిసిన్ ఎవరికి యూస్ చేస్తారని, డయాబెటీస్ మాత్రమే ఆ మెడిసిన్ యూస్ చేస్తారు అని తెలుస్తుంది. అలా అయితే రాజ్ నాగ్పాల్ ఫ్యామిలీలో ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరికైనా డయాబెటీస్ పేషెంట్ ఎవరైనా ఉన్నారని డీటెయిల్స్ కనుక్కోమంటాడు మందిర కూతుర్ని, దీప్ని. వాళ్ళు డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఇంట్లో ఎవ్వరికి షుగర్ లేదని తెలుస్తుంది. ఇప్పుడు మిశ్రా గారు అంజు దగ్గరికి వచ్చి, మీ కూతురికి ఏదో జబ్బు ఉందన్నారు, ఏంటదేనంటే హైపోగ్లాస్మియా అనే అరుదైన డిసీజ్ ఉండే తనకి డాక్టరే మందులు రాసిచ్చాడు, ఆ మందులు వాడిన తర్వాత మెల్లమెల్లగా రికవర్ అవుతూ వచ్చింది అని చెప్తుంది. దాంతో రోష్ని చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈరా మళ్ళీ నార్మల్గా రికవర్ అవుతూ వస్తుంది అని చెప్తుంది, మెడిసిన్స్ అవసరం లేదని. సరే అయితే మీకు ఈ మెడిసిన్ గురించి తెలుసా అని ఆ మెడిసిన్ చూపించి, యువర్ ఆనర్ ఇది ప్రైమ్ ఎవిడెన్స్గా మర్డర్ వెపన్ దొరికిన బ్యాగ్లో దొరికింది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ మెడిసిన్ని కేవలం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఒకవేళ షుగర్ లేని వాళ్ళకి ఇస్తే హెడేక్ ఎక్కువగా రావడం, సీజర్, తల తిరగడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, ఈ మెడిసిన్ని ఈరాకి ఇచ్చారని ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఈరాకి ఈ మెడిసిన్ రోజు ఎవరిచ్చేవాళ్ళు, మీరు ఇచ్చారా లేదా ఇంకెవరైనా ఇచ్చారా, ఈరాకి ఈ మెడిసిన్ ఇవ్వడం వల్లే కేవలం షుగర్ పేషెంట్స్కి మాత్రమే ఇది ఇవ్వాలని చెప్పడంతో అంజు, నాకు ఇంతవరకు ఈ మెడిసిన్ అనేది నా కూతురికి ఇస్తున్నారన్న విషయమే నాకు తెలియదు అని చెప్తుంది. యువర్ ఆనర్, మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఈ మందుని ఈరాకి ఎవరిచ్చారు, రోష్ని చనిపోయిన తర్వాత ఈ మందుని ఎవరు దాచిపెట్టాలని చూసారనేది తెలియాలి అని అంటాడు. మిశ్రా గారి మాటలకి లేక, యువర్ ఆనర్ మాధవ్ గారు ఈ కేసుని మిస్లీడ్ చేసేటట్టుగా ఉన్నారు, కొత్తగా ఈ మెడిసిన్ ఏంటి అంటే, యువర్ ఆనర్ ఈ మెడిసిన్ని ఈరాకి ఇవ్వడం వల్ల ఈరా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది, ఎప్పుడైతే ఈ మెడిసిన్ ఇవ్వడం ఆపేశారో అప్పటి నుంచి ఈరా నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది, విత్ యువర్ పర్మిషన్ ఈరాని కోర్టులోకి పిలిపించాలి, ఈరాని అడిగితే తెలుస్తుంది కదా ఈ మెడిసిన్ ఎవరిచ్చారో అని. ఈరాని కోర్టులోకి పిలిపించి బోన్లో లాయర్ మందిర, ఏమ్మా ఈ మెడిసిన్ నీకు రోజు ఎవరిచ్చారు అని అడిగితే, అది నాకు ఈ మెడిసిన్ రోష్నీనే ఇచ్చేది అని చెప్తుంది. రోష్ని తప్ప ఇంకెవరైనా ఈ మెడిసిన్ నీకు ఇచ్చారా అంటే, లేదు రోష్ని మాత్రమే ఈ మెడిసిన్ నాకు ఇచ్చేది అని అంటుంది. దాంతో మిశ్రా గారు ఈరా దగ్గరికి వచ్చి, చూడమ్మా నేను నిన్న ఒకసారి ఇంట్లో కలవడానికి వచ్చాను, మీ ఇంట్లో నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు కొన్ని బొమ్మలు వేశావు, ఆ బొమ్మల్లో ఒక బొమ్మ రాక్షసి మైండ్ సెట్ కలిగి ఉంటుంది, అలా ఎందుకు వేసావా అంటే ఆలోచిస్తూ ఉంటుంది ఈరా ఏం చెప్పకుండా. ఓకే డ్రాయింగ్ వేసేవాళ్ళు ఎలా వేయాలో కంప్లీట్గా వాళ్ళకి సంబంధించింది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు కదా అని. అవును నిన్న కోర్టులో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ నీతో ఏదో సీక్రెట్ లాగా ఏదో చెప్తోంది చేతిని పట్టుకొని అంటే, అవునవును మా అమ్మ నాకు ఎప్పుడు సీక్రెట్స్ చెప్తూ ఉంటుంది, చేతిని ఇలా
పట్టుకుని మేము ఎవరికి ఆ సీక్రెట్ షేర్ చేసుకోము, కేవలం మా మధ్యన మాత్రమే ఉంటుంది అని చెప్తుంది. హో అలాగా, ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్తావా అంటే లేదు మా అమ్మతో మాత్రమే చెప్తాను అని చెప్తుంది. దాంతో యువర్ ఆనర్ ఖచ్చితంగా ఆ సీక్రెట్లో ఏదో నిజముందని తెలుసుకొని సీక్రెట్ కనుక్కోవాలని చెప్తే మిగతా లాయర్లు అబ్జెక్షన్ చేసినప్పటికీ జడ్జి గారు ఒప్పుకుంటారు. కోర్టులో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి కెమెరాస్ పెట్టి వాయిస్ రికార్డర్లు ఆన్ చేసి అంజు ఈరాతో చెప్పు ఆ రోజు నీకు నేను ఏం చెప్పానని షేక్ హ్యాండ్ ఇస్తే అంజుతో ఈరా ఏం చెప్తుందంటే, అమ్మ నువ్వు నాకు ఆ రోజు అంటే నేను సాయంత్రం నాకు నా వల్లనే ఆ అవార్డు పగిలిపోయింది అని చెప్పావు కదమ్మా అని అంటుంది. ఇది జరిగిందని లాయర్ మిశ్రా గారు మొత్తం అర్థం చేసుకొని మిశ్రా గారు అంజు దగ్గరికి వెళ్ళి అవార్డు కింద పడి పగిలినప్పుడు మీరు అక్కడ లేరు, కేవలం రోష్ని మాత్రమే అక్కడ ఉంది. రోష్ని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే రోష్ని ఈ మెడిసిన్ని పాలల్లో ఈరాకి ఇవ్వాలని కలుపుతూ ఉంటుంది. ఇది చూసిన మీరు కోపంతో రోష్నిని ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే పక్కనే ఉన్న కత్తిని తీసుకొని అడ్డుగా పెడుతుంది. తనని కాపాడడం కోసం రోష్ని నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించావా, ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఆ మెడిసిన్ ని ఈరాకి ఇస్తున్నావని ఫుల్ కోపంతో రోష్ని నెక్ ని కట్ చేశారు. రోష్ని కింద పడి చనిపోయింది. ఆ తర్వాత ఏం తెలియకుండా లోపలికి వెళ్ళిపోయారు. పని మనిషి కమల వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపలే నాగపాల్ వచ్చేసాడు. నాగపాల్ వచ్చి చూడంగానే కమల వచ్చింది. ఆ తర్వాత మీరు వెళ్ళి సీన్లో ఎంటర్ అయ్యారు. ఇదే జరిగింది కదా అని అంజు గారితో మిశ్రా గారు అంటారు. మిశ్రా గారు చెప్పిందంతా విని అంజు నాగపాల్ అవును నేనే ఆ తప్పు చేశాను, నేనేం చేయగలను, నాకే తెలియకుండానే అలా జరిగిపోయింది. ఆ రోజు రోష్నిని నువ్వు ఎందుకు ఇలా చేసావంటే మీరు నా బిడ్డను చంపేశారు, నాకు అబార్షన్ చేయించారు, ఇప్పుడు మాత్రం ఇద్దరు కలిసిపోయేలా ఉన్నారు, నేను బాధపడుతున్న పెయిన్ ను మీరు కూడా ఫీల్ అవ్వాలని ఇలా చేశాను అని చెప్తే నా కోపం వచ్చి రోష్ని చేయి పట్టుకున్నాను. అప్పటికే చేతిలో ఆ వెపన్ రోష్ని పట్టుకుని ఉన్నింది. సడన్ గా చెయ్యి అనగానే వెపన్ షార్ప్ గా ఉండడం వల్ల రోష్ని నెక్ కట్ అయిపోయింది అని చెప్తుంది. ఇదే జరిగిందని నిజం ఒప్పేసుకుంటుంది అంజు. ఫైనల్ గా జడ్జి గారు ఈ కేసులో అంజుని నిందితురాలుగా గుర్తించి రాజ్ నాగ్పాల్ని నిర్దోషిగా జైల్లో నుంచి బయటికి విడిపిస్తుంది. కేసు గెలిచినందుకు లాయర్ మిశ్రా గారిని అందరూ మెచ్చుకుంటారు. లేఖ గారు అండ్ మందిరా కూడా తన కూతుర్ని మెచ్చుకుంటుంది. మీ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు కేసు గెలవడానికని. కొన్ని రోజుల తర్వాత దాదాపు 3 months అయిపోతుంది. అలాగే కేసు గెలిచినందుకు పేమెంట్ కోసం లాయర్ మిశ్రా గారు నాగపాల్ దగ్గరికి వెళ్తూ ఉంటే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది భార్య రత్న. డ్రైవింగ్ ఫుల్గా వచ్చేస్తుంది నీట్గా. వెనకాలన్న ఎల్ బోర్డ్ని తీసేస్తాడు. రత్న గారు మీకు డ్రైవింగ్ వచ్చేసిందని. ఆ తర్వాత నాగపాల్ దగ్గరికి వెళ్ళి చెక్ తీసుకుంటాడు. నాగపాల్ లాయర్ మిశ్రా గారికి థ్యాంక్స్ చెప్పి ఇక నుంచి నా కూతుర్ని నేను చాలా బాగా చూసుకోవాలి, నా ప్రొఫెషన్ ఇంకా నేను స్టాప్ చేయబోతున్నాను, ఎందుకంటే నాకు సిజర్ని చూస్తేనే భయమేస్తుంది అని అంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే లాయర్ మిశ్రా గారు నాగపాల్ ఫేస్లో ఏదో ఒక చిన్న గిల్ట్ని గమనిస్తూ ఉంటాడు. ఏంటిది, ఈ కేసు గెలిచినా కూడా సాటిస్ఫాక్షన్ లేదేంటి అని జరిగిందంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని జైల్లో ఉన్న అంజు దగ్గరికి వెళ్తాడు. అంజు దగ్గరికి వెళ్ళి మేడం మీరు చాలా బాగా నటించారు, మీరే తప్పు చేసి మీరే హత్య చేసి ఇన్ని రోజులు ఎందుకని నన్ను హైర్ చేసుకున్నారు, ఈ కేసు కంప్లీట్ అవ్వడానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక చెడ్డ తల్లిగా అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు, ఏం జరిగిందో నాకు అర్థమైంది. కోర్టులో మీరు చెప్పిన దాంట్లో చిన్న చేంజ్నెస్ ఉంది. అదేంటంటే ఆ రోజు మీకంటే ముందు నాగ్పాల్ రోష్ని దగ్గరికి వెళ్ళాడు. రోష్ని కలుపుతున్న మెడిసిన్ చూసి నాగ్పాల్కే కోపం వచ్చి తెలియకుండా యాక్సిడెంటల్గా ఇద్దరు గొడవ పడుతూ ఉంటే నెక్ కట్ అయిపోయింది. ఆ తర్వాత మీరు వెళ్ళి చూసేసరికి రోష్ని చనిపోయింది. మీరు నాగ్పాల్ ఇద్దరు మాట్లాడుకొని జరిగిన సిచ్యువేషన్ని మీకు అనుగుణంగా మార్చుకోవాలని మర్డర్ వెపన్ని ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా తుడిచేసి బ్యాగ్లో పెట్టేశారు. మీ మీద అనుమానం వచ్చేలాగా మీ బ్యాగ్లోనే కావాలని ఇద్దరు ఒకరి కోసం ఒకరు తోడుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీ క్యాన్సర్ ఉందన్న విషయం మీకు ముందుగానే తెలుసు. ఇప్పుడే నాగపాల్ని కలిసి వస్తున్నా మీరు ఎక్కువ కాలం బ్రతకరంట కదా, మీ క్యాన్సర్ ఉందని ముందే ఆ రోజు పార్టీలోనే తెలుసంట కదా, ఈ విషయాన్ని కూడా మీరు దాచారు. ఎందుకని ఇలా చేశారంటే నేను మాత్రం ఏం చేయను, నా కూతురు కోసం ఒక తల్లిగా ఇంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.
ఎలాగైనా అబద్ధం చెప్తే ఎవ్వరూ నమ్మరు, అబద్ధాన్ని చూపించాలి, అందుకనే ఇన్ని రోజులు ఈ డ్రామా వేశాను. ఒకవేళ రోషినిని చంపినందుకు నాగ్పాల్కి శిక్ష పడితే బయటున్న నేను కొద్ది రోజులకి చనిపోతాను, నా కూతురు అనాథ అయిపోతుంది, నేను అలా చూడలేను, నా కూతురు నాకు చాలా ఇంపార్టెంట్ అని తన కూతురు ఈరాని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ నా కూతురు కోసమే ఇదంతా చేశాను, నా మీద శిక్ష వేసుకున్నాను, నేను ఎక్కువ కాలం బ్రతకను అని చెప్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మిశ్రా గారు వస్తూ నాగ్పాల్ రావడంతో లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు, నీకు ఇచ్చింది, హ్యాపీగా బ్రతకండి, మీ కూతుర్ని బాగా చూసుకోండి అని అక్కడ నుంచి వస్తూ ఇంతవరకు అంజు గారు చెప్పిందంతా రికార్డ్ చేసి ఉంటాడు. ఎందుకో అంజు గారి సైడ్ నుంచి కూడా న్యాయం ఉందని అనిపించి ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ రికార్డర్ని డిలీట్ చేస్తాడు అంజు కోసం, ఒక తల్లి కోసం. ఇప్పుడు ఈ కేసులో గెలిచినందుకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మిశ్రా గారికి. ఇంతటితో క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 ఏ ఫ్యామిలీ మ్యాటర్ అనే వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ 8 కూడా. ఎంతైనా అంజు గారు చాలా తెలివిగా ఆలోచించారండి. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అలాంటిదే. రోషిని సైడ్ కూడా న్యాయం ఉంది, అంజు సైడ్ కూడా న్యాయం ఉంది. తప్పు చేసిందల్లా నాగ్పాల్నే. విడిపోకుండా విడాకులు తీసుకోకుండా రోషినిని ప్రేమించడం ఒక రాంగ్ డిసిషన్ వల్ల ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. లేదా అట్లీస్ట్ చనిపోయేంత వరకు అంజు నాగ్పాల్ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళేమో. ఈ మొత్తం వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఈ సిరీస్పై మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.